కాకి పొరపాటున ఇంట్లోకొచ్చిందే అంటే అది చాలా అశుభం అని అంటూ ఉంటారు. అంటే అలా జరగకూడదు. అది శుభ సూచకం కాదు. చెడు జరుగుతుంది అని అంటూ ఉంటారు. అది నిజమేనా? అండ్ ఈ కాకితో పాటు ఇంకేవేవో కొన్ని రకాల జంతువులనుకోవచ్చు, లేకపోతే పక్షులనుకోవచ్చు ఇంట్లోకి రాకూడదు అంటారు. అవేంటేంటి? ఈ రెండిటికి కలిపి ఒకసారి మీ ఆన్సర్ అనేది ఒకసారి చెప్పేయండి. కాకి అనేది శనేశ్వరుడు యొక్క వాహనం. హ్మ్. కాకి అనేది దాని యొక్క శరీరంలో అంటే దాని యొక్క బ్రెయిన్‌లో మన ఫోన్‌లో 2 సిమ్‌లు వేసుకోవచ్చు కదా! హ్మ్. అట కాకిలోకి ఇంకొక ఆత్మ ప్రవేశించడానికి స్పేస్ ఉంటుంది. హ్మ్. హ్మ్. అందుకేనా పిండాలవి పెట్టేటప్పుడు కాకులే రావాలి అంటారు? అందుకే కాకిని మన పితృదేవతలు కాకినిలో ప్రవేశించే ఆత్మ ఏ స్పేస్ అయితే ఉందో ఇంకొక ఆత్మ ప్రవేశించడానికి హ్మ్. ఆ ఆత్మలో ప్రవేశించి ఆ కాకి ద్వారా వచ్చి ఇక్కడ తినేసి తర్వాత ఆ కాకిని వదిలేసి ఆత్మ వెళ్ళిపోతుంది. అవునవును. అది ఆ పక్షికి మాత్రమే ఆ ప్రత్యేకత ఉంది. హ్మ్. ఆయుష్కారకుడైనటువంటి శనేశ్వరుడు యొక్క వాహనము. అవును. కాకి. శనేశ్వరుడు యమధర్మరాజు యొక్క సోదరుడు. హ్మ్. సూర్యుని యొక్క కుమారుడు. హ్మ్. సూర్యుడు అంటే ఒక వాచ్ క్లాక్ కాలాన్ని నిర్ణయిస్తాడు. హ్మ్. ఆయన కొడుకు ఆయుష్ కారకుడైనాడు. అంటే ఎవరు ఎంతకాలం బ్రతుకుతారో నిర్ణయించేది శనేశ్వరుడు. మరి చనిపోయిన వాళ్ళని శిక్షించే బాధ్యతలు డ్యూటీ వచ్చి యమధర్మరాజుది. యమధర్మరాజువే. మరి చనిపోయిన వాళ్ళ యొక్క ఆత్మను స్వీకరించి వచ్చి మనం పెట్టినటువంటి అన్నం కావచ్చు, నైవేద్యం కావచ్చు, పిండం కావచ్చు, ఏమైనా కావచ్చు కాకి ద్వారా వస్తుంది. హ్మ్. మరి ఇది ఒక విధమైనటువంటి ప్రేత కర్మకు సారథ్యం వహిస్తా ఉందని చెప్పొచ్చు. ఆత్మను తీసుకుని వస్తుంది కాబట్టి. హ్మ్. అట్లనేసి అది దుష్ట జీవి కాదు. చాలా గొప్ప జీవి. హ్మ్. మనకు ఈ కాకే లేకపోతే మన పితృదేవతలకు నైవేద్యాలు పెట్టలేము. హ్మ్. అది చాలా గొప్ప జీవి. మనకు అదృష్టాన్ని ఇస్తుంది. ఇదే కాకి మనకు చుట్టాలు వస్తూ ఉంటే ముందుగా వచ్చి ఇంటి ముందర అరుస్తుంది. తనేమి ఫీజు అడగదు. సేవ చేస్తుంది. హ్మ్. ఇదే కాకి మన ఇంట్లో ఏదైనా గింజలు ఎత్తుకుని వెళ్ళిందనుకో మనకు ఎక్కువ ధాన్యం వస్తుంది. తినుబండారాలు కాకి ఎత్తుకెళ్ళిందనుకో అదృష్టంగా భావించాలి. హ్మ్. మరింత ఎక్కువగా మనకు వస్తుంది కాబట్టి కాకి ఎత్తుకెళ్ళింది. ఓకే. ఎవరింటికాడ ఎత్తుకుని మన ఇంటికాడ ఎత్తుకొని పోతుందంటే అది ఒక గింజ ఎత్తుకొని పోతే మనకు ఎంతో సంపద మనకు వస్తుందని ధాన్య హ్మ్. రూపంలో. హ్మ్. అది ఎంత తినేస్తుంది కడుపు ఎంత ఒక 4 గింజలు ఎత్తుకుని అవును. తరిమేస్తాం. హ్మ్. తరమకూడదు. తరిమితే మనం అదృష్టాన్ని తరిమినట్టే. హ్మ్. అదే కాకి మనిషిని పైన తన్నిందంటే అతనికి మరణం దగ్గర పడతా ఉందని అంటూ ఉంటారు. అవును. సంకేతము. నిజంగా కూడా అది నిజమే. నేనే ప్రత్యక్షంగా కొందరిని చూశాను. ఓహ్! కాకి తన్నిన తర్వాత వాళ్ళు చనిపోయారు. అయ్యో! తర్వాత అదే కాకి ఇంటిలోకి దూరిందంటే హ్మ్. ఇంటిలోకి వచ్చేసి సడన్‌గా వచ్చి ఒక అటాక్ చేసినట్టు వచ్చి దూరిందంటే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని సూచకము. హ్మ్. అది ప్రకృతిలో నుంచి మనకు ఒక చెప్పాలంటే మనకు తెలియని విషయాలను, గొప్ప విషయాలను అది మనకు తెలియజేస్తూ ఉంది. అవును. కాకి వచ్చి అరిస్తేనే బంధువులు వస్తాను కన్ఫర్మ్. కాకి వచ్చి తినిందంటే మన పితృదేవతలు వచ్చి తినని కన్ఫర్మ్. కాకి మన ఇంట్లో వస్తువులు ఎత్తుకుని తినిందంటే మనకు మళ్ళీ సంపద ధనధాన్యాలు వస్తాయనేది కన్ఫర్మ్. హ్మ్. కాకి వచ్చి తనిందంటే అశుభం జరిగేది కన్ఫర్మ్. కాకి హ్మ్. ఇంట్లో దూరితే కూడా మనకు ఒక అశుభం జరిగేది, ఏదో దుస్సంఘటన జరిగేది కన్ఫర్మ్. మంచి చెడులను అన్నీ అది తెలియజేస్తూ ఉంటుంది. హ్మ్. మన మీద ఏ విధంగా ఎప్పుడు కోపం లేదు. ఓకే. అదే మనం ఎక్కడైనా ఏదైనా జంతువు చనిపోయినా సరే, ఆ చుట్టూ ఇలా కాకులు చుట్టూ ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి. అది కూడా మనం గమనిస్తూ ఉంటాం. అవును. అది ఒకటే ఏది స్వీకరించదు. తన జాతిని మొత్తం పిలుచుకొని వచ్చి ఐకమత్యంగా తింటుంది. హ్మ్. ఆ కాకి జాతి ఇప్పుడున్నటువంటి రేడియేషన్ వల్ల పూర్తిగా అంతరించిపోతా ఉంది. అవును. ఒకప్పుడు కాకులు ఉండేవంట, హ్మ్. అవి ఇలా అరిసేవంట అని పాఠ్య పుస్తకాలు వచ్చే పరిస్థితి రాబోతుంది. హ్మ్. అరుదైనటువంటి పక్షిని మనం కోల్పోతున్నాము. దానికి ఈ రేడియేషన్ కారణము. కానీ ఈ రేడియేషను ఇలా కారణం ఉంటే దాన్ని మనం రూపుమాపలేం. అంతే. విస్మరించలేం. హ్మ్. కాలక్రమేణా ఏది ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటుంది. అదే. ఈ గబ్బిలాలు కూడా ఇంట్లోకి రాకూడదు అంటారు. దాని గురించి ఒకసారి చెప్తారా? గబ్బిలాలు ఇంట్లోకి రావు. గబ్బిలాలు ఎక్కడో చెట్లలో ఉంటాయి. తలకిందులుగా వేలాడుతుంటాయి. చిన్న చిన్నవి గబ్బిలాల రూపంలో ఉంటాయి. అవును. ఇంత చిన్నగా చిన్న ఉంటాయి. చిన్నవి ఉంటాయి. అవి గబ్బిలాలు కావు. అవి జిబ్బుడాయలు అంటారు. ఓహ్! ఈ పేరు కొంతమంది వినుండొచ్చు, నేనైతే వినలేదు. వినకపోయిండొచ్చు. వినలేదు. వినడానికి ఒక కామెడీగా ఉంటుంది. హ్మ్. జిబ్బుడాయలు అంటారు వాటిని. ఓకే. జిబ్బుడాయలు అనేవి ఎక్కడ చీకటి ఉంటే తలుపుల సందుల్లో, మబ్బులోనే అది దాని యొక్క రెటీనా చిమ్మ చీకట్లోనే చూడగలుగుతుంది. అవునవును. అందుకే పొద్దుపోయిన వెంటనే గబ్బిలాలన్నీ పైకి లేస్తాయి. హ్మ్. ఈ జిబ్బుడాయలు కూడా అంతే. ఓకే. కాబట్టి అది గబ్బిలం జాతికి చెందిందే గానీ గబ్బిలం కాదు. హుహు. గబ్బిలము దాని కుక్కలాగా మొహం ఇంత పొడవు ఉంటుంది. పెద్ద పెద్ద గొడుగులాగా రెక్కలుంటాయి. హ్మ్. తలకిందులుగా వేలాడుతుంది. నోటితోనే తింటుంది.
నోటితోనే మల విసర్జన చేస్తుంది. మ్హూ. దానికి సీతాదేవి శాపం ఉంది. అయ్యో. అంటే నిశాచర జీవులు అంటారు వాటిని. నిశాచరం అంటే రాత్రిపూట తిరిగి తినేటువంటి వాటివి. మ్, అది ఆ భయంకరమైన దుర్వాసనతో కూడుకుని ఉంటుంది. మ్హూ. ఆ గబ్బిలంలాగా కొన్ని ఆ, ఇది భూత ప్రేత పిశాచాలు కూడా ఉన్నాయి. మనకి హాలీవుడ్లో ఈ గబ్బిలంలాగా ఉన్నటువంటి డ్రాకులా లాంటి అవును. క్యారెక్టర్స్ని పెట్టి సినిమాలు తీస్తుంటారు. మ్, అటువంటివి ఉన్నాయి. నిజంగానే ఉన్నాయి. ఉన్నాయి మ్, అవి వాటిని ఏమంటారంటే మిత్రవలు అంటారు, కొండ మిత్రవలు అంటారు. మ్హూ. కొండ మిత్రలు అంటే పర్వతాలు సంచరిస్తూ ఉంటాయి. ఒంటరిగా అప్పుడు పాతకాలంలో ఎవరన్నా ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళాలంటే 2 పర్వతాల మధ్యలో దారి ఉంటుంది. పొద్దుపోయేటప్పుడు వెళ్ళేటప్పుడు వాళ్ళని అటాక్ చేస్తూ ఉంటాయని నేను చిన్నప్పుడు వినేవాడిని. ఈ కొండ మిత్రవలు అవి గబ్బులలాగానే తోలుగా వేలాడుతూ భయంకరం దుర్వాసనతో ఉంటాయి. ఆ దుర్వాసన మనం ఎక్కడ బ్రీతింగ్ చేయలేం. మ్, అది మరి ఎందుకు నేను ఇంతవరకు చెప్తున్నాను, నన్నే అటాక్ చేసింది చిన్నప్పుడు. ఓ నాకు అవునా. స్వీయ అనుభవం ఉంది. అమ్మో. అది నాకు ఇప్పుడు అదృష్టంగా భావిస్తున్నాను. అప్పుడు నేను చిన్నపిల్లవాడిని, చాలా భయపడిపోయాను. అది నాకు కనిపించింది, మ్, అటాక్ చేసింది. నేను అప్పటికే ఆంజనేయ స్వామి దండకం నేర్చుకున్నాను. మ్, దాని ద్వారా నేను దాన్ని ఎదుర్కొన్నాను. మ్, 4 రోజులు జ్వరం వచ్చి పడవబడ్డాను. తర్వాత ఒక తాయెత్తు ఉంటే మా అమ్మ కడితే పైకి లేసాను. మ్, నేను దాన్ని దర్శించాను. అది నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. అప్పుడు నేను ప్రత్యక్షంగా చూసేదాన్ని. ఓకే. గబ్బిలం లాగానే ఉంటుంది అది. అది చేసే శబ్దం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఎంత సైజులో ఉంటుంది? బాగా పెద్దగా ఉంటుందా? మనిషి కన్నా పొడవుగానే ఉంటుంది. మ్, అమ్మో. నేను చూసాను అది. ఓకే. నాకు సుమారు 12 నుంచి 15 సంవత్సరాల మధ్యలో మ్, నాకు ఆ అనుభవం వచ్చింది. ఓకే. కాబట్టి మీకు అంత క్లియర్గా చెప్పగలుగుతున్నాను. ఓకే. కాబట్టి ఇవి జిబ్బుడాయలు చిన్న చిన్నవి. ఇవి గుంపులుగా ఎక్కడ చీకటి ఉంటే గుండ్ల సందుల్లో, పర్వతాల చెట్ల మబ్బులో ఉంటాయి. అవి చీకటి పడగా నైట్ కూడా ఇవి లైట్ల మధ్యలో తిరుగుతుంటాయి. అంటే వాటి వల్ల ప్రమాదం ఏం లేదు, అవి ఇంట్లోకి వచ్చినా భయపడాల్సిన వాటి అవసరం యొక్క ఏం ఎనర్జీ లేదు. లెవెల్స్ అంత ఉండవు. గబ్బిలంకున్నంత ఎనర్జీ, బ్యాడ్ ఎనర్జీ ఉండదు. మ్, ఇంకోటి ఏమంటే ఈ జిబ్బుడాయలు కూడా ఇంట్లో ఉండడం అంత మంచిది కాదు. మ్, అంటే ఎక్కడ నెగటివ్ ఎనర్జీ ఉంటే అక్కడ ఇవి ఉండగలుగుతాయి. మ్, ఇవి ఎక్కువ జిబ్బుడాయలు ఉన్నాయంటే నెగటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉన్నట్టే, ఆ లక్ష్మి ఉన్నట్టే. ఓకే. లక్ష్మీకరంగా ఉన్నట్టు కాదు. ఎక్కడ వెళ్తుంటే అక్కడ ఉండవు, ఎక్కడ వెళ్తుంటే అక్కడ లక్ష్మి ఉన్నట్టే, ఎక్కడ చీకటి ఉంటే అక్కడ అలక్ష్మి ఉన్నట్టే. అలక్ష్మి దగ్గర ఉన్నటువంటి జీవులు అవి. కాబట్టి అందుకే పొద్దుపోగానే దీపం వెలిగించాలంటారు. మ్, అవునవును. మరి అందుకే చీకటిగా ఉంటే కాకులు వస్తాయి, గబ్బిలాలు వస్తాయి, జిబ్బిడాయలు వస్తాయి, ఇంకేమన్నా కూడా వస్తాయి.